హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి కిచెన్ అండ్ రెసిపీ. నేను ఈరోజు బెండకాయ పచ్చడి ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఒక 15 వరకు బెండకాయలు తీసుకున్నాను, ఒక 4 టమాటాలు, 10 పచ్చిమిర్చి, కొద్దిగా చింతపండు, కరివేపాకు, పుదీనా తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఒక కడాయి తీసుకోవాలి. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేయాలి. ఒక 6 వెల్లిపాయలు వేయాలి. వేసి కలుపుతూ ఉండాలి. మనం కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని కలపాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తర్వాత కట్ చేసిన టమాటా ముక్కల్ని వేయాలి. చింతపండు వేయాలి. చింతపండు కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత టమాటా ముక్కల్ని వేయాలి. ఒకసారి కలుపుకోవాలి. కట్ చేసిన బెండకాయ ముక్కల్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. ఫ్రెండ్స్, మరీ హెవీగా ఉండొద్దు. ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హెవీగా పెట్టడం వల్ల మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కడిగి పెట్టింది చల్లుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, సాల్ట్ అనేది ఫస్ట్లోనే వేయొద్దు ఫ్రెండ్స్. సాల్ట్ వేయడం వల్ల నీరు ఊరుతుంది. అందుకే ఉడికిన తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ తగ్గింది అంటే లాస్ట్లో టేస్ట్ చూసుకొని తగ్గితే కొద్దిగా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా దొడ్డుగానే పట్టాలి ఫ్రెండ్స్, కచ్చపక్కగా ఉండాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత కడాయిలోకి వేసుకోవాలి. మనము ఆనియన్ వేసి పచ్చి ఆనియన్స్ వేస్తే బాగుంటుంది. పచ్చి ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.